తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క కనుసన్నల్లోనే ఈ అవుట్ సోర్సింగ్ అనే స్కామ్, చాలా పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాంట్రాక్టర్లు లేకపోయినా సరే కొత్త కాంట్రాక్టర్లని, డమ్మీ కాంట్రాక్టర్లని పేర్లని సృష్టించి వాటిని అవుట్ సోర్సింగ్ కింద కాంట్రాక్టులు ఇస్తున్నట్టు చూపించి వాటిలలో ఉద్యోగులు లేకపోయినా సరే ఉద్యోగులు ఉన్నట్ల, ఒకే ఉద్యోగి ఉన్నదని రెండు దగ్గరలా జీతాలు తీసుకుంటున్నట్ల, అదేవిధంగా ఉద్యోగులు లేకపోయినా వాళ్ళ పేర్ల మీద జీతాలు తీసుకుంటున్నట్ల, ఇవన్నీ కూడా ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే కొన్ని వేల కోట్ల స్కామ్, లక్షల కోట్ల స్కామ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట జరుగుతున్నటువంటి స్కామ్. దీన్ని సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించి దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ శక్తుల్ని కానీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల్ని కానీ ఎవరున్నా సరే వారిని ఒక దేశద్రోహంగా భావించి వీళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వీళ్ళు దోచుకున్నటువంటి సొమ్ము ప్రజల సొమ్ము. ఈ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు రాత్రనగా పగలనగా కష్టపడి రూపాయి ఖర్చు పెట్టి పన్నుల రూపకంగా ప్రతి కొన్నదాని మీద, తిన్నదాని మీద, వాడుకున్న దాని మీద, ప్రతి దాని మీద పన్నులు చెల్లిస్తే ఆ పన్నులని అవుట్ సోర్సింగ్ రూపకంగా, అదేవిధంగా వివిధ కాంట్రాక్టర్ల రూపకంగా రకరకాలుగా ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వ నాయకుల్ని, ఈ రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరుగా దీంట్లో బాధ్యులే. కాబట్టి వీళ్ళందరి పైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, అత్యంత పారదర్శకమైనటువంటి విచారణ జరపాలి. ప్రజల సొమ్ము ఏ రూపాయి ఎవరు తిన్నా సరే వారిని ప్రజల మధ్యలోనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.